నా సబ్స్క్రైబర్లో ఒకరు నాకు సెండ్ చేసిన మెసేజ్. తన లైఫ్లో జరిగిన లవ్ అనే ట్రాజడీని మనతో షేర్ చేసుకుంది తను. లవ్ అనేది అందరి లైఫ్లో ట్రాజడీ కాదు, కొందరి లైఫ్లో హ్యాపీనెస్ కూడా. అలాంటి స్టోరీస్ కూడా మీ దగ్గర ఉంటే నాకు షేర్ చేయండి. అలానే ఈరోజు మనం తన లైఫ్లో జరిగిన ఆ లవ్ స్టోరీని వినేద్దామా? అలానే తన యొక్క పేరుని రివీల్ చేయొద్దు అంది. అలానే తన యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క పేరుని కూడా రివీల్ చేయొద్దు అంది. తన కోరిక మేరకు మనం వాళ్ళ యొక్క పేర్లను శ్రీజ మరియు వాసులుగా పెట్టుకుందాం. ఇప్పుడు నేనే శ్రీజగా మారిపోయి నా స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీజ. మాది విజయవాడ. నేను, నాన్న, అమ్మ, నాకొక చిన్న తమ్ముడు. ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి కూడా మాకు ఎవరూ లేరు. నానమ్మ, తాతయ్య వాళ్ళందరూ చనిపోయారు. ఉన్నది ఒకే అత్త, కానీ తను కూడా అంతగా పట్టించుకోదు. నేను డిగ్రీ చదువుతున్న రోజులో అప్పుడే నా లైఫ్లోకి ఇద్దరు ఎంట్రీ అయింది. ఒకటి నా బెస్ట్ ఫ్రెండ్, అలానే ఇంకోటి ఆ అబ్బాయి పేరు వాసు. తను నా వెంట చాలా రోజుల నుంచి పడుతున్నాడంట, కానీ నాకు తెలియదు. తర్వాత నేను ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను. ఇద్దరం చాలా అంటే చాలా ప్రేమించుకున్నాము. ఇంకా తనే నా లైఫ్ అన్నట్టుగా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా తనతోనే నా పెళ్ళి అన్నట్టుగా ఉండిపోయా. ఎందుకంటే తను కూడా నాకు అంతే అటెన్షన్ ఇచ్చేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ ఎప్పుడూ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి నాతో చెప్తూ ఉండేవాడు. ఎలా అంటే తను నన్ను లవ్ చేస్తూనే ఇంకో అబ్బాయిని మెయింటైన్ చేస్తూ ఉండేది. నేను నా కళ్ళతో చూశాను. ఇంకా నా వల్ల కాలేదు. నువ్వు నన్ను అలా మోసం చేయకే అంటూ నన్ను అంటూ ఉండేవాడు. నేను మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా, లేదు ఇంకెప్పుడు తన గురించి మాట్లాడొద్దు అని అంటూ ఉండేదాన్ని. కానీ తను అసలు ఊరుకునేవాడు కాదు. తను వేరు. నువ్వే నా లైఫ్ అన్నట్టుగా ఉంటుంటే నువ్వెందుకు ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నావు అనేదాన్ని. తర్వాత సరే, సారీ, ఇంకెప్పుడు తన గురించి ఆలోచించను అనేవాడు. కానీ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వు అలాంటి దానివేనేమో అని అంటూ ఉండేవాడు. నాకు చాలా బాధగా అనిపించేది. ఒకవైపు తనంటే నాకు చాలా ఇష్టం, ప్రాణంగా ఉంటాను. కానీ నా ఫ్రెండ్కి ఎందుకో తెలియదు, ఆ అబ్బాయి అంటే అస్సలు నచ్చేది కాదు. అంటే ఇలా అనేది, ఆ అబ్బాయి కరెక్టే కానీ నీకు కరెక్ట్ కాదు అని అనేది. సరే, అది ఏదో ఒకటి వాగుతూ ఉంటుందిలే అని నేను పట్టించుకునేదాన్ని కాదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు బయటికి వెళ్దామని తీసుకువెళ్ళాడు. అప్పటికి మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 8 months అయిపోయింది. తను వెళ్ళిన వెంటనే నా ఫోన్ తీసుకున్నాడు. ఏంటి, ఏమైంది అని కూడా నేనేం అడగలేదు. తను నా ఫోన్లో ఏవేవో యాప్స్ ఎక్కిస్తూ ఉండేవాడు. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత గుడికి వెళ్ళి మొక్కుకొని దాంతో కలిసి ఇంటికి వచ్చేసేదాన్ని. నాకు తెలుసు తను నా ఫోన్ చెక్ చేస్తున్నాడు అని. కానీ నేను భయపడే విధంగా నా ఫోన్లో ఏముండదు, కానీ తను చెక్ చేస్తూనే ఉంటాడు. అయినా ఇది చాలా చిన్న విషయం అని నేను ఫస్ట్లో పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకసారి వీధిలో నుంచుని మా అన్నయ్యతో నేను మాట్లాడుతుంటే తనకు కోపం వచ్చింది. నాకు ఫోన్ చేశాడు. ఏంటి బయట నుంచునున్నావు అని అన్నాడు. దాంతో నేను ఏమైంది, అన్నయ్యతో మాట్లాడుతున్నాను అంటే తను నీ సొంత అన్నయ్య వాడేమైనా, ఎందుకు వాడితో మాట్లాడుతున్నావు, వాడు మంచోడు కాదు, వాడికి దూరంగా ఉండు అని కోపంగా అన్నాడు. దాంతో నాకు ఎంతో ఇష్టమైన ఆ అన్నయ్య నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాడు. ఎందుకంటే మాకెవరూ లేరు, అమ్మ, నాన్న, తమ్ముడే. ఆ అన్నయ్య మాత్రం నన్ను తన సొంత చెల్లెలుగా చూసుకునేవాడు. కానీ వాసు చెప్పాడన్న ఒక్క కారణంతో తనతో సడన్గా మాట్లాడడం మానేశాను. వాసు నేను ఒకే వీధిలో ఉండడం వల్ల నేనేం చేసినా తనకు తెలుస్తూ ఉండేది. కూరగాయలు తీసుకున్నా చూస్తూ ఉండేవాడు, బయట ఎవరితో మాట్లాడినా చూస్తూ ఉండేవాడు, ఫోన్లో మాట్లాడినా చూస్తూనే ఉండేవాడు. తనకి ఇంకేం పని లేదు. అప్పటికే డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నాడు. అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో పనికి వెళ్తూ ఉండేవాడు. నాకు ఏదో ఒకటి కొనిస్తూనే ఉండేవాడు. నేను వద్దు అన్నా సరే అసలు ఊరుకునేవాడే కాదు. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. తన యొక్క అనుమానం అనే విషయం పక్కన పెడితే తను చాలా కరెక్ట్ మనిషి, చాలా మంచివాడు అనే చెప్పాలి. నా ఫ్రెండ్ నేను ఒకసారి బ్యాంక్లో వర్క్ ఉండి బయటికి వెళ్ళాము. బ్యాంక్లో దానికి అకౌంట్ సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది. సో అది ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉంది. సో నాకు అది ఎక్కడా కనిపించలేదు బ్యాంక్లో. దానికి కాల్ చేస్తే అరే లోపల ఉన్నాను రారా అని చెప్పింది. దాంతో మేమిద్దరం పని అయిపోయాక బయటికి వచ్చి సరే అబ్బా 4 అయిపోయింది, ఏం తినలేదు కదా అని అనుకున్నాం. నడుస్తూనే తన ఇంటికి చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంకో 2 వీధులే. అప్పుడే వాసు యొక్క ఫోన్ వచ్చింది. వాసు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఎక్కడున్నావు నువ్వు అని అన్నాడు. దాంతో నేను కాలేజ్కి వెళ్ళలేదని తనకు తెలిసిపోయింది అని నాకు అర్థమైంది. నేను
నా ఫ్రెండ్‌తో కలిసి బ్యాంక్‌కి వచ్చాను అని అన్నాను. దాంతో అవునా! 4 అయిపోయింది. ఏమైనా తిన్నావా లేదా? అని అడిగాడు. దాంతో లేదు ఏం తినలేదు అంటే సరే నేను ఫోన్‌పే చేస్తాను. ఏదైనా తినండి ఇద్దరు అని అన్నాడు. దాంతో నేను తన్ని వద్దు అన్నాను. దానికి ఇష్టం ఉండదు. నా ఫ్రెండ్‌కి తెలిస్తే కోప్పడుతుంది. ఏం వద్దులే నువ్వేం పంపకు అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత కొంతసేపటికి నా ఫ్రెండ్ మొబైల్‌కి ఒక మెసేజ్ వచ్చింది. వాసు సెండ్ యూ 500 అని. దాంతో ఆ మెసేజ్ చూసిన వెంటనే దానికి చాలా కోపం వచ్చింది. నిజం చెప్పాలంటే అది భయం కూడా. ఎందుకంటే దానిది జాయింట్ ఫ్యామిలీ. ఏదైనా తప్పు జరిగితే అది చాలా భయపడిపోతూ ఉంటుంది. అందుకనేసి ఒక్కసారిగా నా మీద కోప్పడింది. వాసుకి నా నంబర్ ఎలా తెలిసే? నీకు తెలుసు కదా అతనంటే నాకు నచ్చదు అని. నువ్వెందుకు తనకి నా నంబర్ ఇచ్చావని నాది కోప్పడింది. దాంతో ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు. అరే! నేను తనకి నీ నంబర్ ఎందుకిస్తానే? నీ గురించి నాకు తెలుసు కదా! నువ్వెంత భయస్తురాలివో. నేనెప్పుడూ నీ నంబర్ ఇవ్వలేదు అని అన్నా సరే, అది నీకు తెలియకుండా నా నంబర్ తనెలా తీసుకుంటాడు అని కోప్పడింది. అప్పుడే నా ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్. అందులో నేను ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడానో ఆ కాల్ లిస్ట్ మొత్తం ఒక స్క్రీన్‌షాట్ ద్వారా వాసు నాకు పంపాడు. ఆ మెసేజ్ చూసిన వెంటనే నాకేమీ అర్థం కాలేదు. నా ఫ్రెండ్ నా ఫోన్ తీసుకుని చూసింది. అంతే. తను షాక్ అయిపోయింది. పిచ్చిదానా! నీకు వీడు కరెక్ట్ కాదు అని నేను చాలా సార్లు చెప్పాను. వీడు నీ ఫోన్‌ని హ్యాక్ చేశాడు. నేను మొన్న కూడా నీకు చెప్పాను. నీకు ఫోన్ చేస్తుంటే కాల్ ఏంటే డైవర్ట్ అవుతుంది అని. నువ్వు ఏదో సిగ్నల్ ప్రాబ్లమ్ అని అన్నావు. కానీ నీ ఫోన్‌ని వీడు హ్యాక్ చేశాడే. నువ్వు ఎక్కడున్నావు అని ఫోన్ చేశాడు. ఊరికనే కాదు నువ్వు అబద్ధం చెప్తావేమో అని. నువ్వు నిజం చెప్పావు కదా! తర్వాత డబ్బులు పంపుతాను అని ఏదో వాగాడు. నీకు అర్థం కావట్లేదు. నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను వాడేదో తేడాగా ఉన్నాడు అని. రేపొద్దున పెళ్ళయ్యాక నువ్వు నీ అన్న ఇంటికి వచ్చినా సరే మాట్లాడడానికి ఉండదు అని అంది. అంతే. నాకు నాకు మొన్న జరిగిన ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది. దాంతో చాలా భయపడిపోయాను. తర్వాత అది చెప్పింది, సరే నువ్వు కొంచెం టైం తీసుకో. నీకిది కరెక్ట్ అనిపిస్తే చెయ్యు. కానీ ఒక్కసారి ఆలోచించు. తాగుతున్నాడా? తిరుగుతున్నాడా? చెప్పు నువ్వు వదిలించడానికి. తనకి అనుమానం ఉంది. అనుమానం అనేది ఎప్పటికీ తీరదే. జీవితాంతం నరకమే అని ఒక్క మాట అని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు నేను ఆలోచించాను. కానీ తన ప్రేమను చూసి నేను అవన్నీ మర్చిపోయాను. తర్వాత నాన్నకి ఒక చిన్న యాక్సిడెంట్. ఆ టైంలో నేను నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పారు, "మీ నాన్న పడిపోయాడమ్మా. ఇప్పుడు ఎలా ఉన్నాడు?" అని అడిగిన వెంటనే నాకు చాలా కంగారొచ్చేసింది. నేను నా ఫ్రెండ్ వెంటనే ఇంటికి వెళ్ళాము. అప్పట్లో స్కూటీలేమి కాదు. మాకు నడపడం కూడా రాదు. అప్పట్లో అంటే ఎప్పుడో అనుకోవద్దు 2022నే. మేమిద్దరం సైకిల్ మీదే మా ఇంటికి వెళ్ళిపోయాము. నాన్నని అడిగితే నాన్న ఏం కాదమ్మా చిన్న దెబ్బే. బానే ఉన్నాను అని అన్నారు. తర్వాత అది ఏం టెన్షన్ పడకు అంతా బానే ఉంది కదా అని వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ డే నాన్న ఉదయాన్నే లేచిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నేను నిద్రలోంచి లేచి నాన్న నాన్న ఏమైంది అని అరిచే లోపలికే అంతా జరిగిపోయింది. నాన్న పెరాలసిస్ స్ట్రోక్‌కి గురైపోయారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియలేదు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశా. నాకంటూ ఎవరు లేరు. నేను ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడానికి కూడా నా ఫ్రెండ్‌కి కూడా ఏమీ తెలీదు. దానికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేకపోవడం వల్ల అంబులెన్స్‌కి కాల్ చేసి వెంటనే అంబులెన్స్ ఎక్కాం. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఉన్న డాక్టరే ఇతనికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. వేరే ఊరికి తీసుకువెళ్ళాలి అని అన్నారు. తమ్ముడిని చూస్తే చాలా చిన్నోడు. అమ్మ తమ్ముడిని వదిలి రాలేదు. నేనే అంబులెన్స్‌లో కూర్చుని ఎంతో ధైర్యంగా వెళ్ళిపోయాను. చాలా భయం వేసింది. నాన్న కాళ్ళు చేతులు వంకరపోయి ఇలా ఇలా అంటుంటే నాకు చాలా భయం వేసింది. నాన్న లేకపోతే మేమెవరూ లేము. ఆయన ఉండబట్టే మేము ఇంట్లో కష్టం లేకుండా బ్రతుకుతున్నాము అనిపించింది. ఫస్ట్ నుంచి అమ్మకి, నాన్నకి అంత బాండింగ్ ఉండేది కాదు. మేము అమ్మా, నాన్నని చూస్తే భయపడేవాళ్ళం. ఎందుకంటే నాన్న తాగవచ్చి అమ్మని కొడుతూ ఉండేవారు. మనల్ని కొడుతుండేవారు. కానీ మేము మాత్రం నాన్న అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళము. తర్వాత అమ్మకి, నాన్నకి అంత బాండింగ్ లేకపోయినా సరే నాకు మాత్రం మా నాన్న అన్నట్లుగా ఉండేది. అందుకని ఒక్క క్షణం ఆలోచించకుండా అంబులెన్స్ ఎక్కి నాన్నతో పాటు వచ్చేసాను. ఆ తర్వాత ఆ డాక్టర్లందరూ చెప్పారు. అన్ని రిపోర్ట్స్ తీసుకున్నాము. అప్పుడే అత్తయ్య కూడా అక్కడికి వచ్చింది. అత్తయ్యని పట్టుకుని ఏడ్చాను. డాక్టర్లు చెప్పిన విధంగా చూసుకుంటే నాన్న నిన్న పడిపోయినప్పటికే ఆయన బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ తర్వాత మార్నింగ్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. నిన్న పడినప్పుడే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఉంటే నాన్నకి ఇంత ఇబ్బంది జరిగేది కాదు అని వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళు అన్నారు,
ఇంక వాళ్ళన్నారు, "వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోండమ్మా. ఒక 2 డేస్‌లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంకా ఆయన బెడ్ మీదే ఉంటారు. మెడిసిన్స్ అవన్నీ టైమ్ టు టైమ్ ఇవ్వండి. ఇంకా ఆయన బాత్రూమ్ అదంతా ఇంతకు ముందులా వెళ్ళలేరు. కనీసం అన్నం కూడా తినలేరు" అని అన్నారు. దాంతో నాకు చాలా భయం వేసింది. నాన్నని ఎవరు చూసుకోగలరు? అమ్మ చూసుకోగలదా? ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఇల్లు ఎలా గడుస్తుంది? ఇదే భయం. అప్పుడే అత్తయ్య ఎంతో ధైర్యం చెప్పింది. "నువ్వేం కంగారు పడకు. మనం ఉన్నాం కదా చూసుకుందాం" అని అంది. నాకు తెలిసింది అత్తయ్య ఉంది కదా అని నేను కూడా ధైర్యంగా ఉన్నాను. కానీ అత్తయ్య ఆ రోజు సాయంత్రమే వైజాగ్ ట్రైన్ ఎక్కేసింది. తెలిసిపోయింది నాకు. ఎవరూ నాకు లేరు. ఇంకా నేనే నాకు అని ఎంతో మొండు ధైర్యం వచ్చేసింది. నాన్నని తీసుకుని నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోయాను. అన్నీ మంచం మీదే. అప్పుడు నాకు బాగా గుర్తు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు నా ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను. అది ఏడ్చిన ఏడుపు అంతా ఇంత కాదు. ఏంటే ఇంత సడన్గా అని. నిజం చెప్పాలి అంటే అది వాళ్ళ నాన్నకి ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తుంది. నాకు ఇప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ నుంచి అదంటే నాకు అందుకే చాలా ఇష్టం. ఇంట్లో అంతా చాకరీ చేసి మరి కాలేజ్కి వచ్చి మాతో ఎంతో హ్యాపీగా ఉండేది. ఎప్పుడూ తన కష్టాన్ని బయటికి చూపించేదే కాదు. అది ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడింది. ఒకటే అంది, "ఎంత కష్టం వచ్చినా సరే చదువు మాత్రం మానకే. రేపొద్దున అదే మనకి దారి చూపిస్తుంది" అని. నాన్నకి ఒంట్లో బాగోపోవడం వల్ల నేను నాన్నని చూసుకుంటూనే ఉండిపోయేదాన్ని. అప్పుడప్పుడు కాలేజ్‌కి వెళ్ళేదాన్ని. నాకు తెలుసు నా ఫ్రెండ్‌కి నేనే బెస్ట్ ఫ్రెండ్‌ని అని. అది అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేది. నిజం చెప్పాలి అంటే మాలాంటి ఏజ్‌లో ఉన్న అమ్మాయిలు షాపింగ్‌కి వెళ్తే లిప్‌స్టిక్‌లు, మేకప్ ప్రొడక్ట్స్ లేదంటే చీరలు అవి ఇవి షాపింగ్ చేస్తాం. కానీ మేమేం చేస్తామో తెలుసా? ఇంట్లో చాట్లు, చీపుర్లు చేతిలో పట్టుకుని మరి సిగ్గు లేకుండా వచ్చేస్తాము. అవన్నీ తెలుసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దాని ద్వారానే నేను ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. వాసు ఇవన్నీ తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అప్పుడప్పుడు నాకు అవసరానికి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. నిజం చెప్పాలి అంటే ఆ డబ్బులు దేనికి సరిపోయేవి కాదు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అమ్మ స్కూల్లో ఆయాలాగా వెళ్ళేది. తమ్ముడు ఆదివారం కూరగాయల షాప్‌కి వెళ్ళేవాడు. ఇంక నేనొక్కదాన్నే బాకీ. నేను ఉదయాన్నే లేచి ఫేస్‌కి ముసుగు కట్టుకుని మా ఇంటి దగ్గరే ఉన్న అపార్ట్మెంట్స్‌లో పాచి పనికి వెళ్ళేదాన్ని. డిగ్రీ చదువుతున్నాను. ఆ పని చేస్తున్నాను. అవసరం అంతే. అవసరం మనిషికి ఏదైనా చేస్తుంది అంటే ఇదేనేమో. నిజంగా మా నాన్న సరిగ్గా ఉంటే పొరపాటున కూడా నన్ను బయటకు కదలనిచ్చేవారు కాదు. ఆయన కోసమే ఇదంతా. చాలా కష్టపడ్డాం. 8 నెలలు నాన్నని ఎలాగోలాగా చూసుకున్నాను. ఈ మధ్యలోనే నా తమ్ముడు దారి తప్పాడు. అమ్మ అయితే నాన్నని అసలు పట్టించుకునేదే కాదు. తన పనేంటో తనదే. ఇన్ని కష్టాల్లో కూడా కాలేజ్‌కి మాత్రం 11 అయినా సరే వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే నా ఫ్రెండ్ దగ్గర ఉంటే మొత్తం మర్చిపోతాను కదా! అందుకనే. నాన్నకి ఇంకా చాలా సీరియస్ అయిపోయింది. ఏమీ తినేవారు కాదు. అప్పుడప్పుడు హాస్పిటల్‌కి కూడా తీసుకువెళ్ళేదాన్ని నేనొక్కదాన్నే. కానీ నా తమ్ముడు అప్పుడప్పుడు వచ్చేవాడు కానీ తర్వాత పూర్తిగా వాడు మారిపోయాడు. నాన్న చాలా సీరియస్ అయిపోయింది. ఏమీ తినేవారు కాదు. బాగా సన్నంగా అయిపోయారు. డాక్టర్ మెడిసిన్ ఇవ్వడానికి కూడా ఆయన ఒళ్ళు సహకరించట్లేదు అని అన్నారు. మళ్ళీ ఆ హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ఆ డాక్టర్ అన్నారు, "మహా అయితే బ్రతికితే ఒక 15 రోజులే బతుకుతారమ్మా. ఇంకా మీ నాన్నకి ఏమేమి కోరికలున్నాయో తీర్చేయండి" అని అన్నారు. దాంతో నాకు చాలా బాధగా అనిపించింది. "ఎక్కడికైనా తీసుకువెళ్తాను సార్. చెప్పండి. ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే మా నాన్నగారికి" అని అన్నాను. దాంతో ఆ డాక్టర్ ఇలా అన్నాడు, "నిజం చెప్పాలి అంటే మిగతా వాళ్ళందరికీ నేను చెప్పేవాడినమ్మా. అక్కడికి తీసుకువెళ్ళండి, ఇక్కడికి తీసుకువెళ్ళండి అని. నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. ఆయనకి ఇంకా టైం లేదు. నువ్వు ఇంటికి తీసుకువెళ్ళు" అని అన్నారు. నేను ఇంటికి తీసుకువచ్చాను. నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాను. తను చాలా అంటే చాలా బాధపడింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒకటే అంది తను, "మీ నాన్నకి మందంటే చాలా ఇష్టం కదే! మీ నాన్నకి ఇష్టమైన ఫ్రెండ్స్‌ని పిలిపించి ఒకసారి సిట్టింగ్ పెట్టించు. ఇదే చివరి రోజు అంటున్నావు కదా! ఒకసారి ఆలోచించు" అని అంది. కానీ నాకు చాలా కోపం వచ్చింది. "పోవే! మా నాన్న ఇంకా 10 రోజులు బతుకుతాడు అంటే నువ్వు రేపే చంపేసేలా ఉన్నావు" అని కోపంగా ఫోన్ పెట్టేశాను. నిజం చెప్పాలి అంటే నెక్స్ట్ డే సాయంత్రం నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. "ఏంటే ఎలా ఉన్నావు? నాన్నకేం కాదులే. నువ్వేం టెన్షన్ పడకు. సరేనా" అని అంటుంది. నేను సరే, సరే అని అంటున్నాను. "ఏంటే ఏం మాట్లాడట్లేదు? నువ్వు భయపడకే, అందరూ ఫోన్ చేస్తున్నారు. నేను చెప్పాను చేయొద్దు, వాళ్ళ నాన్న బాగానే ఉన్నారు. ఇంకా టైం ఉంది" అని. "సరేనా? నువ్వు వాళ్ళు ఫోన్ చేస్తున్నారని మరీ కృంగిపోకు" అని తను నాతో అంటుంది. నేను సరే, సరే అని అంటున్నాను. దానికి ఒక్క క్షణం స్ట్రైక్ అయింది. "ఏమైందే? ఏం మాట్లాడట్లేదు? నాన్న బాగానే ఉన్నారా?" అని అడిగింది. చెప్పాను. "నాన్న ఉదయాన్నే చనిపోయారే" అని.